ఈ మధ్య కాలంలో చాలామంది ఆడవాళ్ళు పిల్లలు పెళ్లి చేసుకున్న తర్వాతకి తొందరగా పిల్లలు పుట్టాలనుకుంటారు. కానీ పిల్లలు పుట్టరు. కొంతమందేమో కొంత టైం తీసుకొని పిల్లల్ని కందామని కొన్ని మందులు వాడడం జరుగుతది. సో, అది ఎఫెక్ట్ ఇచ్చి మళ్ళీ పిల్లలు కాకుండా పోవడం జరుగుతది. కొంతమందికి అసలు పిల్లలు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండి సరిగ్గా పిల్లలు కాలేకపోవడం, వాళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరగడం. ఇట్లా చాలా మందికి చాలా సమస్యలతోటి పిల్లలు పుట్టకపోవడం అనేది ఒక పెద్ద సమస్యగా మారి చాలా కుటుంబాలు చాలా బాధతోటి కొన్ని ఫెర్టిలిటీ సెంటర్‌ల చుట్టూ ఆహ్, వాళ్ళ చుట్టూ తిరగడం వల్ల ఫ్యామిలీ చాలా ఎకనామికల్‌గా చాలా వరకు బ్యాక్ అయ్యే సిట్యుయేషన్స్ ఆ కుటుంబాలలో మనకి ఈ మధ్య బాగా కనిపిస్తుంది. అయితే ఈ ఫెర్టిలిటీ సెంటర్‌లు దీన్నే అదునుగా చేసుకొని ఒక దందాని స్టార్ట్ చేసినాయి. ఇలాంటి దందా మామూలు దందా కాదు. ఇది ఒక్కొక్కరి దగ్గర లక్షల్లో వసూలు చేస్తూ వాళ్ళకి లేనిపోని ఆశలు, లేనిపోని టెస్టులు చేసి వాళ్ళు ఆల్రెడీ ఒక 5, 6 సంవత్సరాలు పెళ్ళై 5, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పిల్లలు పుట్టక ఒక మానసిక వేదనతోటి ఉంటారు. సమాజంలో వాళ్ళని కించపరిచే వాళ్ళు ఇంకెక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఇంకా దారుణమైన స్టేజ్‌లో మెంటల్‌గా చాలా వరకు బ్యాక్ అయి ఉంటారు. వాళ్ళ మానసిక స్థితి చూస్తే అది దగ్గర నుంచి చూసిన వాళ్ళకి అర్థమవుతది. సో, వాళ్ళు ఆ కండిషన్‌లో ఉన్నదాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం ఈ మధ్య కొన్ని హాస్పిటల్స్, దానికి సంబంధించిన ఫెర్టిలిటీ సెంటర్స్ ముఖ్యంగా ఇవి క్యాచ్ చేసుకొని వాళ్ళ నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తూ వాళ్ళకి పిల్లలు పుడుతున్నారా అంటే అది వాళ్ళ పిల్లలే ఆహ్, వాళ్ళ దాంతోటి అయితుర్రా అంటే అది కూడా చెప్పలేకపోతుర్రు. ఎందుకంటే స్పెర్మ్ వేరే వాళ్ళది పెట్టి వీళ్ళకి పిల్లలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే రీసెంట్‌గా నేను చూసిన వార్తల్లో వీళ్ళు ఒక కుటుంబము ఆహ్, పిల్లలు కావాలని ఒక ఫెర్టిలిటీ సెంటర్‌కి పోతే వాళ్ళు భార్యాభర్తల స్పెర్మ్ తోటి పిల్లలు పుట్టియకుండా వేరే అతని స్పెర్మ్ తోటి పిల్లలు పుట్టిస్తే ఆ ఫెర్టిలిటీ సెంటర్‌లో పుట్టిన అమ్మాయో, అబ్బాయో సంథింగ్ ఎవరో గాని ఆ అమ్మాయికి క్యాన్సరో సంథింగ్ ఏదో వచ్చినట్టుగా తర్వాతకి రిజల్ట్ వచ్చింది. తర్వాతకి డీఎన్ఏ టెస్ట్‌లు అవన్నీ చేస్తే కూడా ఆ డీఎన్ఏ వీళ్ళది కాదన్నట్టుగా తెలిసిపోయింది. సో, ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ ఈ విధంగా కూడా మోసం చేస్తూ, ఆ కుటుంబాల నుంచి లక్షలు వసూలు చేస్తూ, ఆ కుటుంబాలని దారుణంగా హింసించి పైసలు తీసుకుంటూ, వాళ్ళకి సరైన న్యాయం వాళ్ళ స్పెర్మ్ తోటే, వాళ్ళ కణాలతోటే వాళ్ళ పిల్లలకు పుట్టించే ప్రయత్నం చేయకుండా వేరే వాళ్ళ స్పెర్మ్ తోటి ఆ పిల్లలు పుట్టించే ప్రయత్నం చేసి వాళ్ళు అనారోగ్యం పాలయ్యి లక్షలు ఖర్చు పెట్టినా కానీ వాళ్ళకు ఫలితం దక్కకుండా, పిల్లలు దక్కకుండా ఉన్న మానసిక వేదనకి ఇంకా మానసిక వేదన తోడయి వాళ్ళు పడే బాధ అంతా ఇంత కాదు. ఆ బాధ ఈ మధ్య చాలా మంది కుటుంబాల్లో చూస్తున్నాం. భార్యాభర్తల మధ్య ఆ మనస్పర్ధలొచ్చి విడిపోయే సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు దారుణంగా. అది ఒకరి మీద ఒకరు నిందలేసుకొని అవి కామన్‌గా జరిగే కూడా ఉన్నాయి. చూసాం మనం. సో, ఈ మధ్యన ఫెర్టిలిటీ సెంటర్‌లో జరిగిన కొన్ని డర్టీ దందా అని మనం ఆ దందా గురించి ఒకసారి మనం మాట్లాడి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఆ దందా గురించి. అసలు ఎంత దారుణంగా ఉందో, ఎంత హ్మ్, హ్మ్. ఎట్లా అంటే చెప్పరాని విషయం. ఎందుకంటే ఆ కుటుంబము పిల్లల కోసం పడే తాపత్రయం, అమ్మతనం కోసం, నాన్నతనం కోసం ఆ భార్యాభర్తలు పడే ఆరాటము అంతా ఇంత ఉండదు. వాళ్ళని అర్థం చేసుకునే మెచ్యూరిటీ లెవెల్స్ వీళ్ళు క్యాచ్ చేసుకొని లక్షల్లో వసూలు చేస్తూ వాళ్ళని ఇంకా మానసిక వేదనకి తీసుకెళ్లే ప్రయత్నం ఆ ఫెర్టిలిటీ సెంటర్స్ చేస్తున్నాయి. ఆ దందా మామూలు దందా కాదు. ఆ దందా గురించి రీసెంట్‌గా ఒకటి వెలుగులోకి వచ్చింది. దానికి సంబంధించి పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఆ దందా ఫెర్టిలిటీ సెంటర్‌లో ఈ మధ్య సంతానం లేని జంటలు ఆశలతో వస్తే వాళ్ళతోటి వ్యాపారం చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి లేనిపోని భయాలు చూపి లక్షలు వసూలు చేస్తున్నారు. స్పెషల్ ప్యాకేజీల పేరిట మోసాలు చేస్తున్నారు. ఇష్టాపూరితంగా టెస్టులు చేసి వాళ్ళకి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. సెంటర్ల ముసుగులో పిల్లల క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. సరగోసి బోర్డు ఉన్న పర్యవేక్షణ కరవు. ఆ సరగోసి బోర్డు ఉన్నా కానీ దాన్ని పర్యవేక్షణ చేసే వాళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 270 ఐవీఎం సెంటర్లున్నా ఇందులో సగానికి పైగా హైదరాబాద్‌లోనే ఉండడం
అది కొసమెరుపు. అయితే ఈ మధ్య సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్, బేబీ సెంటర్‌కి సంబంధించి ఒకటి వార్త వెలుగులోకి వచ్చింది. దాంట్లో ఏం జరిగింది? ఎట్లా జరిగింది? ఆ డర్టీ దందా గురించి మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. దాన్ని టోటల్‌గా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. సంతానం లేని దంపతులు ఆశలను ఆసరాగా చేసుకొని రాష్ట్రంలో కొన్ని ఫెర్టిలిటీ సెంటర్‌లు రెచ్చిపోతున్నాయి. వారిని నమ్మించి లక్షలు గుంజి నట్టేట ముంచుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. ఇది ఈ ర మామూలు దందా కాదు. చాలా మంది డాక్టర్లు ఈ దందాని ఒక వేరే విధంగా వాడుకుంటున్నారు కూడా. డాక్టర్ అయినవాడు కానివాడు అందరూ ఎవరైతే సంతానం లేని వాళ్ళు కనిపిస్తే రికమెండ్ చేస్తూ ఆ రికమెండేషన్లో రెఫరెన్స్ ఫీజులు కూడా వసూలు చేసే బాబతులు ఉన్నాయి ఇక్కడ. రూల్స్ ను ఖాతరు చేయడం లేదు. ఇదందాన్ని అడ్డుకోవాల్సిన అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ అండ్ సరోగసి బోర్డు పట్టించుకోకపోవడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. తాజాగా సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ భాగవతం కలకలం సృష్టించింది. సరోగసి పేరిట ఒక జంటను నమ్మించి 40 లక్షలు వసూలు చేసి 90,000తో ఒక బిడ్డని కొని ఆ జంటకు అప్పగించడం ఎంత దారుణం. దానిపైన విచారణలో తేలింది. ఇలాంటి దందాలు మళ్ళీ జరగకుండా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి దందాల వల్ల సమాజానికే కాదు, ఆ కుటుంబం చెడిపోతుందంటే సమాజం ఇంతో అంతో దానికి తలొంచాల్సిందే. ఎందుకంటే సమాజంలో ఉన్న మనుషులు చేసే పొరపాట్ల వల్ల కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. సో ఇలాంటి దందాలు చేసే సెంటర్లు రాష్ట్రంలో చాలానే ఉన్నట్టు తెలుస్తుంది. అనవసరమైన టెస్టులు చేస్తూ సంతానం లేని దంపతులు మానసికంగా భావోద్వేగంతో చాలా బలహీనంగా ఉంటారు. ఒక బిడ్డ కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. దీన్ని ఆసరాగా చేసుకొని కొన్ని ఫెర్టిలిటీ కేంద్రాలు మోసాలు పాల్పడుతున్నాయి. లేనిపోని కారణాలు చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తూ అనవసరమైన టెస్టులు చేస్తూ చికిత్సల పేరుతో ఫీజులు వసూలు చేస్తూ అవసరం లేని పరీక్షలు చేయించి లేకపోతే గర్భం దాల్చదని వాళ్ళని ఒక ట్రాప్లో తీసుకొచ్చి లేకపోతే గర్భం ధరించడం కష్టం అని భయపెడుతున్నాయి. ఉదాహరణకు సాధారణంగా 35 ఏళ్ళ లోపు వారికి అవసరం లేని కొన్ని జన్యు పరీక్షలు అంటే పీజీటీ చేయించడం లేదా సరైన కారణం లేకుండానే పదే ఐవీఎఫ్ సైకిల్స్ చేయిస్తూ డబ్బులు గుంజుతున్నారు. ఇది వాస్తవం. అయితే దీనికి సంబంధించి సృష్టికి సంబంధించి ఆ బిడ్డను కొనుక్కొచ్చి సరగోసి నాటకం ఎట్లా ఆడారో ఒకసారి దాని గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సృష్టి టెస్ట్ ట్యూబ్ కేసులో విస్తుపోయే నిజాలు. సరగోసి నాటకం నిర్వాహకులు డాక్టర్ నమ్రత, ఆమె కొడుకు అడ్వకేట్ జయంత్ కృష్ణ అరెస్ట్. గాంధీ హాస్పిటల్లో అనస్థీసియా అసిస్టెంట్ ప్రొఫెసర్తో పాటు మరో 5 కూడా ఉన్నారట. సరోగసి పేరిట సికింద్రాబాద్లోని దంపతుల నుంచి 40 లక్షలు అంటే మామూలు విషయమా? వివరాలు వెల్లడించిన డీసీపీ రష్మి పెరమల్. ఓకే, 40 లక్షలు అంటే మామూలు విషయం కాదు. ఒక ఎకరమో 2 ఎకరాలో అమ్ముకొని పిల్లలు లేని వారు పిల్లల్ని తెచ్చుకునే ప్రయత్నం, అది కూడా మంచిగా వాళ్ళ కణాలతోటి వాళ్ళ స్పెర్మ్ తోటి వాళ్ళ దంపతుల ఆరోగ్యంగా ఉన్న దంపతుల స్పెర్మ్ తోటి చేసి వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తే ఆ సెంటర్ని వాళ్ళు మొక్కిపోతారు. ఇంకొకరు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా సెంటర్కి వచ్చిగానే అదునుగా తీసుకొని వాళ్ళు ప్యాకేజీ మాట్లాడుకొని లేనిపోయిన అనవసరమైన టెస్టులు చేసి వాళ్ళని దారుణంగా పైసలు లాగి వారి నుండి లక్షలు వసూలు చేసి ఈ తల్లిదండ్రుల కణాలతో కాకుండా వేరే వాళ్ళ కణాలను తీసుకొచ్చి ఆ బిడ్డను పుట్టించి ఆ బిడ్డ లేనిపోయిన జబ్బులకు గురయ్యి తర్వాతకి ఆ బిడ్డ తమ బిడ్డ కాదు, మన కణాలతోటి మన డిఎన్ఏతో పుట్టలేదని తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏందో ఒక్కసారి మీరే ఊహించుకోండి. మీరు వెళ్ళే పిల్లలు లేని దంపతులు కూడా చాలా జాగ్రత్తగా చాలా కఠినమైన అన్ని కఠిన నిర్ణయాలు తీసుకొని వెళ్ళండి. లేనిపోయిన అన్ని అడ్డమైన టెస్ట్ సెంటర్లకు వెళ్ళకండి. ఎందుకంటే సమాజం చాలా దారుణంగా ఉంది. ఇంత జరుగుతున్నా కానీ దానికి సంబంధించిన ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళు పట్టించుకోకపోవడం మరీ దారుణం. ఈ గవర్నమెంట్ ఇంత దారుణమైన స్థితిలో ప్రజలు నెట్టివేయబడుతుందంటే ఒకసారి మనమే ఆలోచించుకోవాలి. ఇక నల్గొండలో ఒక సంఘటన జరిగింది. దానికి సంబంధించి 9.5 లక్షలు గుంజిరట. నల్గొండ జిల్లాకు చెందిన దంపతులకు 4 ఏళ్లుగా పిల్లలేరట. పాపం స్థానిక డాక్టర్ల సలహా మేరకు హైదరాబాద్లోని ఒక ప్రముఖ ఫెర్టిలిటీ సెంటర్ను ఆశ్రయించారు పాపం. అయితే వారిని సమస్య తీవ్రంగా ఉంది, ఐవీఎఫ్ తప్పనిసరిగా చేయాలి, అది వేరే మార్గం లేదని చెప్పి 3 లక్షలు వసూలు చేసిరట.
3 లక్షలు వచ్చి ఆ ప్యాకేజ్ సెంటర్ నిర్వాహకులు ఒప్పించారు. మొదటి సైకిల్ విఫలమైంది. మీ అండాల నాణ్యత సరిగ్గా లేదు. దాత అండాలు వాడాలి అని చెప్పి అదనంగా 1,00,000 గుంజిరట. అది కూడా విఫలం కావడంతో మూడో ప్రయత్నానికి 5,00,000 కడితేనే అన్ని టెస్టులు చేసి మీకు ఖచ్చితంగా బిడ్డ కలిగేలా చూస్తామని నమ్మవలికి మొత్తంగా 9.5 లక్షలు గుంజిరట. ఈ ఖర్చు చేసిన ఆ దంపతులు అయినా కానీ వాళ్ళకు ఫలితం కలగలేదు, సంతానం కలగలేదు. ఖర్చు చేసినా సంతానం కలగలేదు. మరో సెంటర్లో చూపించుకోగా వీరికి సాధారణ చికిత్సతోనే గర్భం దాల్చే అవకాశం ఉందని తేలింది. మొదటి కేంద్రం అనవసరంగా ఐవీఎఫ్ చేయించిందని బయటపడింది. ఇది కథ. ఎంత దారుణం చూడండి. ఇంత దారుణంగా ఈ హాస్పిటల్ ఆ సెంటర్ పోతే 9.5 లక్షలు ఖర్చు పెట్టినా ఫలితం దక్కకపోగా మళ్ళీ వేరే దానికి వెళ్తే అసలు అవన్నీ అవసరం లేకుండానే వాళ్ళకి కావలసిన సంతానం కలిగి అవన్నీ అవసరం లేదన్నట్టుగా చికిత్స గర్భం దాల్చితే వాళ్ళు ఎంత ఆనందమో కానీ గతం చూసుకుంటే ఎంత బాధ చూడండి. హాస్పిటల్ నమ్మి వెళ్తే ఆ సెంటర్ని ఆ ఫెర్టిలిటీ సెంటర్ నమ్ముకొని వెళ్తే 9 లక్షలు నష్టపోయాము. ఇంకో ఫెర్టిలిటీ సెంటర్ నమ్ముకుంటే గర్భం దాల్చాము అనే ఆనందం కన్నా ఆ బాధే వాళ్ళని ఎక్కువ వేధించి ఉంటుందని నా అభిప్రాయం. సో ఇది ఇలా ఉంటే ఇంకా విస్తుపోయే నిజాలు ఈ సృష్టి టెస్ట్ బుక్ సెంటర్కి సంబంధించి బయటపడ్డాయి. అవి ఇంకా కొన్ని చూద్దాం ఏమున్నాయి అనేది. అవి వెలుగులోకి వచ్చినాయి. అవి టోటల్గా చూసుకున్నట్లయితే ఐవీఎఫ్ చికిత్సలో సక్సెస్కు సాధారణంగా ఎటువంటి గ్యారంటీ ఉండదు. కొన్ని కేంద్రాలు ఫెర్టిలిటీ సెంటర్లు దారుణంగా ఐవీఎఫ్లు చేయడం, వాటి నుంచి పైసలు లాగడం అనేది మనకు కనిపిస్తుంది. అయితే అవి కొన్ని సక్సెస్ అయితే కొన్ని కావు. అయితే కానీ కొన్ని కేంద్రాలు 100% గ్యారంటీ అని ప్రచారం చేస్తూ విఫలమైన డబ్బులను తిరిగి ఇవ్వకుండా మరింత డబ్బు చెల్లించే ప్రయత్నం తీసుకునే ప్రయత్నం చేసి నట్టేట ముంచుతున్నారు. ఒక ఐవీఎఫ్ సైకిల్ ప్రాథమిక దశలోనే కనీసం 3 లక్షల నుంచి 5 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. కొన్ని కేంద్రాలు అయితే ప్యాకేజీలు అని చెప్పి 10 లక్షల వరకు దండుకుంటున్నాయి. పిల్లల కోసం కొందరు దంపతులు తమ ఇండ్లను భూములను అమ్ముకొని ఈ ప్రయత్నాలకు ముందడుగిస్తున్నారు. పిల్లల కోసం ఏమైనా చేసే కుటుంబాలు ఉంటాయి. మందులు సరిగ్గా వాడతలేరని చెప్పి నమ్మించి ఐవీఎఫ్ సెంటర్లు ఈ తతంగం అంతా చేస్తుంది. ఇందులో సగానికి పైగా హైదరాబాద్లోనే ఉన్నాయి. ఐవీఎఫ్ విధానంలో సంతానం పొందే ట్రీట్మెంట్కు హైదరాబాద్ తర్వాత కరీంనగర్ ప్రధాన కేంద్రంగా మారింది. కరీంనగర్లో 10 వరకు ఈ సెంటర్లు ఉన్నాయి. ఐవీఎఫ్ విధానంలో సంతానం కలగాక ఫెయిల్ అయితే డాక్టర్లు మీరు మందులు సరిగ్గా వాడలేదని సింపుల్గా తప్పించుకుంటారట. ఇలాంటి సంఘటన పైన గతంలో కరీంనగర్లో ఒక ప్రముఖ సంతాన సౌకర్య కేంద్రం దానికి సంబంధించి కరీంనగర్లో ఒక 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కొన్ని కేసులు కూడా నమోదైనాయట. చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి సెంటర్లకు వెళ్ళేటప్పుడు. ఇక రిపోర్ట్లు గోల్మాల్ చేసి ట్రీట్మెంట్లో అవకతవకలు జరుగుతాయట. పెళ్ళైన 2-3 ఏళ్లలోపే పిల్లలు కాకపోతే ముందు గైనకాలజిస్ట్ని సంప్రదిస్తారు. అక్కడ కొన్ని టెస్టులు చేశాక సాధారణ మెడిసిన్ ఇచ్చి టైం తీసుకొని డాక్టర్లు చెప్తున్నారు. అయితే అప్పటికి పిల్లలు కాకపోతే ఐవీఎఫ్ సెంటర్లో దంపతులు ఆశ్రయిస్తుంటారు. కొందరు డాక్టర్లు అయితే నేరుగా ఐవీఎఫ్ రిఫర్ చేస్తుంటారు. దీంతో ఐవీఎఫ్ సెంటర్లో అవసరం ఉన్నా లేకున్నా అన్ని రకాల టెస్టులు చేసి పైసలు గుంజే ప్రయత్నం చేస్తుంటారు. అయితే పెద్ద మొత్తంలో దంపతులు డబ్బులు రాబట్టే ప్రయత్నమే చేస్తారు. అయితే ఈ టెస్టుల్లో రిపోర్ట్లు కూడా మార్చి ఇస్తారన్న అభిప్రాయం ఉంది. ఏదో ఒక సంతానం లేమి కారణంగా చూపి వారికి ఐవీఎఫ్లను ప్రిపేర్ చేయడం, వేల రూపాయల విలువైన మెడిసిన్లు కొనుగోలు చేయించడం జరుగుతుందంట. ఈ లక్ష్యంగా పెట్టుకొని వీళ్ళు ఈ దందాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ ఆసుపత్రికి సంబంధించి ఆసుపత్రి ఫార్మసీలోనే మందులు కొనాలని మళ్ళీ కండిషన్లు పెడతారట. అదే హాస్పిటల్లో అదే ఫార్మసీలో మెడికల్ ఆడనే కొనాలట. ఎందుకంటే పైసలు లాగొచ్చు. ఇంకా కొన్ని జంటలకు చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఐయుయు ఇంట్రా యూటరైన్ ఇన్సెమిషన్ పద్ధతిలో గర్భం దాల్చేలా చేస్తారు. ఇది తక్కువ ఖర్చుతోనే అయిపోతుంది. సాధారణంగా గర్భధారణ ప్రక్రియ ముగుస్తుంది. దీన్ని ఐవీఎఫ్ పద్ధతిని చేయడానికి ముందుగా నిర్వహిస్తారు. ఈ విధానంలో భర్త నుంచి స్పెర్మ్ను కలెక్ట్ చేసి దాన్ని డైరెక్ట్గా భార్య యూటెరస్లోకి ఎగ్స్ రిలీజ్ అయ్యే సమయానికి పంపిస్తారు. అప్పుడు ఫర్టిలైజేషన్ జరిగే అవకాశం ఉంది. దీన్ని స్పెర్మ్ను పంపించగా అదే ఫాలోపియన్ ట్యూబ్స్ వద్దకు వెళ్తుంది. అయితే చాలా ఐవీఎఫ్ సెంటర్లు ఐయుఐని ఏదో నామమాత్రంగా చేయిస్తున్నాయి. దీంతో దంపతులు ఐవీఎఫ్ పద్ధతికి వెళ్ళేలా పురిగొల్పుతున్నాయని కూడా ఇక్కడ మనకు వాస్తవాలుగా అనిపిస్తున్నాయి. అయితే ఐవీఎఫ్ పద్ధతిలో భార్య ఎగ్స్ని తీసి ఫెర్టిలైజేషన్ చేస్తారు. సర్టికల్ ప్రొసీజర్ ద్వారా నిడిలో ఎగ్స్ని తీసి ఆ తర్వాత భర్త స్పెర్మ్ను కలెక్ట్ చేసి ఈ రెండింటిని కూడా ఫర్టిలైజ్ చేస్తారట. అనంతరం ఎంబ్రియోని మహిళ కడుపులోకి పంపిస్తారు.
ఈ ట్రీట్మెంట్‌లో చాలా స్టెప్స్ ఉంటాయి. వీటిని పూర్తి చేసుకోవడానికి కొన్ని నెలలు పడుతుంది. ఈ క్రమంలోనే కొన్ని జంటలకు సంబంధించి ఎగ్స్ వారివి కాకుండా ఇతరుల నుంచి తీసుకోవడం, కొందరు డాక్టర్లు భర్త స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉందని వాళ్ళకి చెప్పి ఆ తల్లిదండ్రులు వేరే స్పెర్మ్ తీసుకొని తల్లిదండ్రులు అవుతారని తప్పుదారి పట్టిస్తూ భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారట. ఈ ప్రక్రియలో భర్తది కాకుండా మరొకరు స్పెర్మ్ ప్రవేశపెడుతున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇవి వాస్తవం కూడా. ఇవి వెలుగులోకి వచ్చినాయి చాలా వరకు. ఇక మరో పద్ధతి ఏంటంటే మన దేశంలో సరోగసి అద్దె గర్భం పైన చాలా పరిమితులు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అది సరోగసి చట్టం 2021 పేరుతో కేంద్ర ప్రభుత్వం 2022 జనవరి నుంచి నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం కమర్షియల్ పద్ధతిలో అంటే డబ్బు కోసం సరోగసి విధానంలో పిల్లలను కనడం చట్టవిరుద్ధం. కేవలం నిస్వార్థ పద్ధతిలో పిల్లలను కనుక్కునేందుకు పరిమిత సంఖ్యలో అనుమతి ఉంది. కానీ ఇది చాలా ఫెర్టిలిటీ సెంటర్లు కమర్షియల్ పద్ధతిలో సరోగసిని నడుపుతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. పైగా సరోగసి అని చెప్పి నమ్మించి వేరే వాళ్ళ పిల్లలను కొని జంటలకు అప్పగిస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ సికింద్రాబాద్లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్. ఇది ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఈ సరోగసి పద్ధతిని వాడుకుంటూ అక్కడ ఆ దంపతులకి వాళ్ళ స్పెర్మ్ తోటి కాకుండా వేరే వాళ్ళ స్పెర్మ్ తోటి కలయికలు జరిపించి వాళ్ళతోటి పిల్లలు కాకుండా కానీ వేరే పిల్లల్ని కొనుక్కొచ్చి వాళ్ళ పిల్లలని నమ్మించి వీళ్ళు చేసే తతంగం. అప్పుడప్పుడు ఈ పెద్ద పెద్ద హాస్పిటల్లో పిల్లలు దొంగతనాలు జరుగుతున్నాయి, పసిపిల్లలు దొంగతనాలు జరుగుతున్నాయి అంటారు చూసామా, అది చేసే ఇవే. ఆ పిల్లల్ని ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్ పెద్ద పెద్ద ఈ ప్రసూతి హాస్పిటల్స్ ఉంటాయి కదా, అక్కడ పిల్లల దొంగతనాలు జరుగుతున్నాయి దారుణంగా. ప్రతిరోజు బిక్కు అంటూ ఆ తల్లిదండ్రులు ఆ ఉన్న 8 రోజులు 10 రోజులు నెల రోజులు హాస్పిటల్లో బిక్కు అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే మా పిల్లలు ఎక్కడ దొంగతనం ఎత్తుకొని వెళ్ళిపోతారో, ఎక్కడ దేవాలయాలో అని డే అండ్ నైట్ నిద్రపోకుండా వాళ్ళు చేస్తుంటారు. అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంటారు హాస్పిటల్లో. ఎందుకంటే ఈ సృష్టి టెక్స్ట్ బుక్ సెంటర్లో ఏం చేస్తాయంటే పిల్లల్ని కొని మీ పిల్లలే అని నమ్మించి వాళ్ళకి ఇస్తుంటారు అనమాట. అది అక్కడ జరిగే తతంగం. అందుకే ఈ మధ్య ఈ వార్త వెలుగులోకి వచ్చింది. దానికి సంబంధించి ఇంకా విశ్లేషించబోద్దాం. దానికి చట్టాలు ఎట్లా ఉన్నాయి, బోర్డులు ఏమంటారు, దాని గురించి కూడా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అయితే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ రెగ్యులేషన్ చట్టం ప్రకారం 2021 ప్రకారం ప్రతి రాష్ట్రంలో స్టేట్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ అండ్ సరోగసీ బోర్డు ఉండాలి. ఈ బోర్డు రాష్ట్రంలోని ఫెర్టిలిటీ కేంద్రాలను పర్యవేక్షించడం, రిజిస్ట్రేషన్లు ఇవ్వడం, ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవడం వంటివి చేయాలి. అయితే రాష్ట్రంలో ఈ బోర్డు నామమాత్రంగానే ఉందని, ఆ విధంగానే పనిచేస్తుందని కూడా విమర్శలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్లో రాష్ట్రంలో 2023లో ఏర్పాటు చేసిన బోర్డుకు సంబంధించిన పాత వివరాలే ఉన్నాయి. బోర్డు కేవలం కాగితాల మీదనే ఉందని, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణలో కొరవడం ఐవీఎఫ్ కేంద్రాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని బాధితులు అంటారు. అయితే ఫిర్యాదులో చేసిన వాటిపై సరైన విచారణ జరగడం లేదని వాపోతున్నారు. ఏఆర్టీ చట్టం 2021 ప్రకారం ప్రతి ఫెర్టిలిటీ సెంటర్ ఏఆర్టీ బ్యాంకు తప్పనిసరిగా ఉండాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రిజిస్టర్ అయి ఉండాలి. నిర్దిష్టమైన మౌలిక వసతులు ఉండాలి. ఆర్థిక అర్హత కలిగిన వైద్య నిపుణులే ఉండాలనేది ఇక్కడ చెప్పుకునే మాట. అయితే అక్కడ చేసేది మాత్రం లేదనేది జనాల వాదన. అయితే చాలా చోట్ల ఈ నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు. ఏఆర్టీ చట్టం దాతలు స్పెర్మ్ అండ్ అండం వినియోగంపై కఠినమైన నిబంధనలు పెట్టింది. అయినా కానీ దాతలు నిర్దిష్ట వయసులో ఉండాలి అనేది కూడా చెప్పింది. ఆరోగ్యంగా ఉండాలని, ఒక దాత నుంచి పరిమిత సంఖ్యలో మాత్రమే అండాలను సేకరించాలని. కానీ కొన్ని కేంద్రాలు దాతలకు సరైన పరీక్షలు చేయించకుండానే స్పెర్మ్ అండాలను ఉపయోగించడం లేదా ఒకే దాత నుంచి అధిక సంఖ్యలో వాటిని సేకరించి అనేక మందికి వినియోగించడం ఇలా సొమ్ము చేసుకుంటున్నాయని మనకు తెలుస్తుంది. అయితే కవలలు, ముగ్గురు పిల్లలు అంటూ కూడా కొన్ని ఉంటాయి. అయితే దీనికి సంబంధించి ఫెర్టిలిటీ సంబంధించిన బోర్డు దాటి పరిమితుల గురించి మనం ఏ ఉండాలో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అవి ఉన్నా కానీ పట్టించుకోవడం లేదు అనేది జనాల వాదన, వాళ్ళ బాధ కూడా అదే, వాళ్ళ ఆవేదన కూడా అదే. అయితే దానికి సంబంధించి ఇంకా మనం పెరుగుతున్న సంతానం లేని సమస్య పైన మనం ఇంకోసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే కవలలో ముగ్గురు పిల్లలు అంటూ కావాలనుకునే దంపతుల గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం. సంతానం లేమితో బాధపడే వారికి ఐవీఎఫ్లో ఒక్కసారి కవలలు లేదా ముగ్గురు పిల్లలను పుట్టిస్తామంటూ మహిళల ప్రాణాలతో కొన్ని ఫెర్టిలిటీ సెంటర్లు చెలవాటమాడుతుంటాయి. సాధారణంగా ఎగ్స్ను తీసి ఎంబ్రియో ఫ్యూజింగ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే దానిని కూడా లక్షల్లో వసూలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఒకేసారి 2 పిల్లలు కనేలా చేస్తాం అంటూ చెప్తుంటారు. ఇది నమ్మొద్దు. ఇందుకు కొంత ఖర్చు ఎక్కువ అవుతుందని కూడా నమ్మిస్తారు. అయినా కూడా నమ్మొద్దు. ఇక దీంతో ఆశ్చర్యపడుతున్న జంటలు అందుకు ఒప్పుకుంటారు. కానీ
అది సక్సెస్ కావడం చాలా కష్టం. ఈ క్రమంలో ప్రక్రియ విఫలమైతే కొందరు మహిళలు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇంకోవైపు అసలు జంటకు సంబంధం లేకుండానే వేరే వాళ్ళ ఎగ్ స్పెర్మ్‌తో ఫలదీకరణ చేస్తున్నారు. ఇలా ఫర్టిలిటీ సెంటర్‌లు చేసే దారుణాలు, అక్రమాలు మామూలుగా లేవు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ దంపతులు. పిల్లలు లేని దంపతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెరుగుతున్న సంతానలేమి సమస్య కారణంగా పిల్లలు లేని దంపతుల మానసిక వేదన చాలా దారుణంగా ఉంటది. దానికి సంబంధించి ఒకసారి ఆ సమస్యల గురించి వాస్తవానికి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి రాష్ట్రంలో సంతానలేమి సమస్యతో బాధపడే సంఖ్య పెరుగుతున్నప్పుడు వందలలో కొన్ని జంటలు మాత్రమే సంతానలేమితో బాధపడేవి. ఇప్పుడు ఆ సంఖ్య 30% పెరిగింది. ఇలాంటి జంటలు డాక్టర్లను సంప్రదించి చికిత్స తీసుకొని గర్భం దాస్తున్నారు. ఇటీవల యువకులు జీవితంలో స్థిరపడ్డాక వివాహం చేసుకుంటున్నారు. అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడం, సెటిల్ అవ్వడం వంటి కారణాలతో ఆలస్యంగా వివాహం చేసుకుంటున్నారు. దీంతో సంతానలేమి సమస్య పెరుగుతున్నాయి. దీనికి తోడు మారిన జీవనశైలి, వ్యాయామం లేకపోవడం, స్థూలకాయం, మహిళల్లో పీసీఓడి అంటే అండాశయాల్లో తిత్తులు, రాత్రి వేళల్లో ఆలస్యంగా నిద్రపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం తదితర కారణాలతో సంతానలేమి సమస్య పెరుగుతుంది అని రీసెర్చ్‌లో తేలుతుంది దీనికి సంబంధించి. అయితే ఈ సరోగసీ బిడ్డని కొనిచ్చిన దానికి సంబంధించి మనం ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించి ఎలా ఉంది ఈ టెస్ట్ సృష్టి దానికి సంబంధించి ఈ బిడ్డను కొనిచ్చిన ఈ నాటకం ఆడిన సరోగసి నాటకం గురించి ఒకసారి చూద్దాం. సరోగసి పేరిట సికింద్రాబాద్‌లోని దంపతుల నుంచి 40 లక్షలు వసూలు చేసిరట. పేదింటి మహిళలకు పుట్టిన బిడ్డకు 90,000 కొని సరోగసి బిడ్డని ఫ్రాడ్ చేసినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. అయితే వేరే దగ్గర DNA టెస్టులు చేసుకోగా వెలుగులోకి వచ్చింది ఈ భాగతం. అయితే లీగల్ సమస్యలు వస్తాయంటూ దంపతులకు నమ్రత కొడుకులు వాళ్ళు బెదిరించినా కానీ జరిగిపోయి వేరే కాడ DNA టెస్ట్ చేస్తే దొరికిపోయారు దొంగలు. ఇది దానికి సంబంధించి ఒకసారి పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం. వాళ్ళు దొరికిపోయారు. డాక్టర్ చెప్పింది కూడా అదే. అయితే ఈమె డాక్టర్ నమ్రత ఆమె కొడుకు సహా 8 మంది అరెస్ట్ అయ్యారట. దీనికి సంబంధించి సృష్టి టెస్ట్ సెంటర్ సంబంధించి వాళ్ళు స్పెర్మ్ కొని 4,000కు స్పెర్మ్ కొంటారట. కొని వేరే వాళ్ళ దాంట్లో ప్రవేశపెట్టి తతంగం ఇప్పుడు అయినాం కదా, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఇది కథ. ఇక టెస్ట్ సెంటర్లు కేసులు విస్తుపోయే నిజాలు. నిర్వాహకులు డాక్టర్ నమ్రత, ఆమె కొడుకు వీళ్ళని అడ్డంగా ఉరిదీయాలి. వీళ్ళని గాంధీ అనస్థియేషియాలో అరెస్ట్ అట. ప్రొఫెసర్తో పాటు మరో 5 కూడా అరెస్ట్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. వీళ్ళు చేసే దారుణాలు ఇవి. ఈ నమ్రత ఏమంటుందో ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించి టెస్ట్ సెంటర్లో సరోగసి కేసులో ఇప్పటి వరకు 8 మంది అరెస్ట్ చేసినట్టు నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరయాలు తెలిపింది. మరికొందరు పరారీలో ఉన్నట్టు గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది. సృష్టి బ్రాంచ్లు తమ పోలీసు బృందాలు వైద్యాధికారులతో కలిసి దర్యాప్తు చేసినట్లు తెలిసింది. అయితే ఆదివారం ఈ కేసులో 8 మంది అరెస్ట్ చేసి వారిని అంతకన్నా ముందుగా గాంధీ ఆసుపత్రిలో తరలించి వైద్య పరీక్షలు నిర్వహించినట్టు తెలుస్తుంది. అరెస్ట్ అయిన వారిలో సృష్టి టెస్ట్ సెంటర్కు సంబంధించి ఏపీ తెలంగాణ నిర్వాహకులు డాక్టర్ తాలూరి నమ్రత 64, ఆమె కుమారుడు క్లినిక్ మేనేజర్ జయంత కృష్ణ 25, సృష్టి వైజాగ్ బ్రాంచ్ మేనేజర్ కళ్యాణి 40, ల్యాబ్ టెక్నీషియన్ ఎంబ్రాలజిస్ట్ చెన్నారావు, గాంధీ ఆసుపత్రి అనస్థీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్ నర్గుల సదానందం, అస్సాంకు చెందిన సిబ్బంది సంతోషి, మహమ్మద్ అలీ అదిక్ 38, నస్రీన్ బేగం 25. ఇలా వీళ్ళకి సంబంధించి అరెస్ట్ అయిన వాళ్ళు వీళ్ళు క్లినిక్లో మెడికల్ ఎక్విప్మెంట్, మెడిసిన్, మొబైల్ ఫోన్స్, డిజిటల్ డివైజెస్, రికార్డు, సీసీ కెమెరాలకు సంబంధించి IVF డాక్యుమెంట్ సాధన చేసుకొని సీజ్ చేసినట్టుగా పోలీసులు మనకు తెలిపిన సమాచారం దీనికి సంబంధించి. అయితే ఈ దయ్యముండ ఇది నమ్రత అట. ఇవి ఈ టెస్ట్ సెంటర్లకు సంబంధించి ఈ దారుణాలు, వీళ్ళ నాటకాలు, సరోగసి నాటక బిడ్డలని ఇంత దారుణంగా మోసం చేసి వాళ్ళు చేసేది. ఇక్కడ ఇంకోటి ఒక పాయింట్ ఉంది, అది చూద్దాం ఒకసారి. 4,000కు స్పెర్మ్ కొనుగోలు చేసిన హైదరాబాద్ కొన్ని క్లినిక్లు అక్రమంగా వాటిని గుజరాత్, అహ్మదాబాద్ ఫెర్టిలిటీ సెంటర్లకు పంపిస్తున్నాయట. వీటిని కూడా జాగ్రత్తగా ఉండాలి. స్పెర్మ్ డోనేట్ చేసి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటిని విచారిస్తున్నట్టు డీసీపీ రష్మి తెలిపారు. డాక్టర్ నమ్రతపై తెలంగాణ, ఏపీలో IVF ఫెయిల్యూర్, సరోగసి అక్రమాలపై 10కి పైగా కేసులు ఉన్నట్టు తెలిసింది. అయితే నమ్రత 1995 మెడికల్ ప్రాక్టీస్ ప్రారంభించగా 98లో ఫెర్టిలిటీ IVF రంగంలోకి వచ్చి సరోగసి IVF పేరిట భారీ అక్రమాలు చేసినట్టు తెలుస్తుంది. విజయవాడ, విశాఖపట్నం, సికింద్రాబాద్, కొండాపూర్లో సృష్టి టెస్ట్ సెంటర్లు బ్రాంచ్లను నెలకొల్పి మెడికల్ దోపిడీకి తెరవేశారని డీసీపీ పేర్కొన్నారు. ఒక్కో IVF సరోగసికి 20 లక్షల నుంచి 30 లక్షలు వసూలు చేసినట్టు మనకు తెలుస్తుంది. దొంగమొండ ఎంతమందిని మోసం చేసిందో, ఎంతమంది నాశనం అయిపోయి, ఎన్ని కుటుంబాలు ఆగమైపోయినాయి దీనివల్ల, ఈ దొంగమొండ వల్ల. ఇక చూడు, తిట్టక తప్పదు. బూతులు అనవద్దు అనుకున్నాం కానీ ఎంతమంది సరే బాగుపడ్డ వాళ్ళు ఉండొచ్చు, బాగుపడని వాళ్ళు ఉండొచ్చు, కానీ
దారుణంగా 30-40 లక్షలు వసూలు చేసి ఎంత దారుణంగా చేసిందంటే ఎంత నాటకం చూడండి. ఇలాంటి టెస్ట్ ట్యూబ్ సెంటర్‌లకు వెళ్ళకుండా అంటే మంచి పేరున్న టెస్ట్ ట్యూబ్ సెంటర్‌లకు వెళ్ళి తమ పిల్లలు లేని దంపతులు తమ అనుకున్న కలని నెరవేర్చుకునే ప్రయత్నంగా ముందుకెళ్ళాలని ఆహ్, కోరుకుంటున్నాం. కానీ ఇలాంటి దాటికెళ్ళి, ఇలాంటి టెస్ట్ ట్యూబ్ సెంటర్‌లకెళ్ళి మీరు ఇప్పుడు పడే మానసిక వేదన కన్నా ఇంకా ఎక్కువ మానసిక వేదన పడకుండా జాగ్రత్తలు తీసుకొని, మీకు మీరే ధైర్యం చెప్పుకొని, మీకు మీరే ముందడుగు వేయాల్సి ఉంటది కాబట్టి, మీకు ఎవరు ఎవరైనా సిఫార్సు చేస్తే దాన్ని 1కి 2 సార్లు ఆలోచించుకొని ముందుకెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. ఇది దీనికి సంబంధించి టెస్ట్ ట్యూబ్ సెంటర్‌లకు సంబంధించిన వార్తా కథనం. అవి బయటికి వెలుగులోకొచ్చిన నిజాలు ఇవన్నీ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేసాం. దానికి సంబంధించిన బోర్డులు కూడా ఎలాంటి అంటే ఫిర్యాదు చేస్తే కూడా పట్టించుకోవట్లేవని మనకు తెలుస్తుంది. సో, బీ కేర్‌ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి. సో, ఇది సంబంధించి ఈ టెస్ట్ ట్యూబ్‌కి సంబంధించి, సరగోసికి సంబంధించి ఈ పిల్లలు లేని దంపతులు చాలా ఆహ్, జాగ్రత్తగా నచ్చిన టెస్ట్ ట్యూబ్ సెంటర్‌లకి ఎళ్లి చేసుకునే పిల్లల్ని కనే ప్రయత్నం నేచురల్‌గా చేసుకుంటే ఇంకా మంచిది. సో, లేట్ అయినా ఇంకా నేచురల్‌గా చేసుకుంటే ఇంకా మంచిది. ఒకవేళ తొందరగా కావాలనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా అన్నీ మంచిగున్న సెంటర్‌లకి ఎళ్లి ఫలితాలొచ్చిన సెంటర్‌లకి ఎళ్లి మీరు పిల్లల్ని పొందే హ్మ్, అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, సో, ఈ నేను చెప్పేది ఇదే. ఇగ వాళ్ళ గురించి చెప్తే ఆ వేదన మరీ ఎక్కువుంటది. సో, చెప్పాలనుకున్న విషయం అది. ఇక మీరు పిల్లలు లేని దంపతులు చాలా అంటే చాలా మానసిక వేదనకు గురవుతారన్న వాస్తవం అందరికి తెలిసిన విషయమే కాబట్టి, మీరు అధైర్యపడకుండా మీ ప్రయత్నం మీరు చేస్తే మీకు రావాల్సిన ఫలితం వస్తదనేది నేను గట్టిగా నమ్ముతా. ఆహ్, మీరు గూడా నమ్మండి. మీరు గూడా ఆ విధంగా మంచి ఫెర్టిలిటీ సెంటర్‌లే గాని, మంచి హాస్పిటల్స్‌కెళ్ళి మీ ట్రీట్మెంట్‌ని కొనసాగించి, అవి లోపాలు లేకుండా మందులు వాడడం మానేసి, ఇవన్నీ చేసి, ఇవన్నీ నేను చాలా మందిని చూసాను. అందులో కొన్ని కుటుంబాలు, దగ్గర కుటుంబాలు కూడా ఉంటాయి అలాంటివి. సో, మీరు చాలా జాగ్రత్తగా అవి వాడి, సరైన నియమాలు పాటించి, మీరు సక్సెస్ కావాలని కోరుకుంటూ, ఇది ఈరోజు ఈ కథనం దీనికి సంబంధించి. మరో కథనంతో మళ్ళీ కలుద్దాం. సో, మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. నలుగురికి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయించండి. అట్నే కింద కామెంట్స్ ఏమైనా పెట్టబుద్దయితే పెట్టండి. లైక్ అండ్ షేర్ మాత్రం కొట్టకుండా ఉండకండి. కొట్టేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మర్చిపోకండి. ఇది చెప్పేది. సో, ఇది ఇవాల్టి స్టోరీ. రేపటి స్టోరీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.